సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పోలింగ్ అయితే మొదలైపోయింది. ఇవాళ నవంబర్ 30వ తేదీన గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో అటు హడావిడిగా నడిపిన నాయకులు ఇవాళ ఓటు హక్కును అయితే అందరూ వినియోగించుకోబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పోలింగ్ కేంద్రాల వద్ద చేరి తమ ఓటునైతే వినియోగించుకోబోతున్నారు. మరోవైపు అటు పోలింగ్ నడుస్తున్న నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తు కూడా ఇప్పటికే అధికారులు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. మరి ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం మనం ముషీరాబాద్ లో ఉన్నటువంటి దోమలగూడ పోలింగ్ కేంద్రానికి అయితే వచ్చాము. ఇక్కడ ఎక్కడికక్కడ ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. అటు గెలుపు మాదంటూ కూడా ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న విధానాన్ని కూడా మనం చూస్తున్నాము. ఈసారి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడినప్పటి నుంచి 2 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ 2 సార్లు బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేయడం జరిగింది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ మేము గెలుస్తామంటూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి నిజంగానే అసలు ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనే విషయం తెలియాలంటే మాత్రం అటు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయే వరకు అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం మనం అయితే దోమలగూడ పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ప్రజలు కూడా వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. అటు లోపలికి వెళ్ళి తమ ఓటు అయితే వేసి అయితే వస్తున్నారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సమన్వయబద్ధంగా తమ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవాలంటూ కూడా అటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు చూస్తే కూడా పోలింగ్ కేంద్రాల వద్ద సెక్యూరిటీ కూడా భారీగా పెంచడం జరిగింది. అటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ బందోబస్తు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అటు మరోవైపు చూసుకుంటే ఎక్కడైతే పట్టణంలలో ఉంటూ ఊర్లలో ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే తమ ఊర్లకు వెళ్ళి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. ఇప్పటికైతే 2 సార్లు అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన తర్వాత 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్ఎస్ గెలవడం జరిగింది. మరి ఈసారి అటు కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా అనే విషయం అయితే తెలియాల్సి అయితే ఉంది. మరి ఇప్పటికైతే ఓటింగ్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు అయితే ముగుస్తుంది. ఆ తర్వాత రేపటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతోంది. మరి డిసెంబర్ 9న అటు ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే విషయంపై అయితే అసలు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ పోలింగ్ రోజు కావడంతో అటు పలు పోలింగ్ బూత్ల వద్ద కూడా కోలాహలం నెలకొంది. మనం ఇక్కడ ప్రస్తుతం ముషీరాబాద్ లో ఉన్నటువంటి బ్లూ బర్డ్స్ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఎక్కడికక్కడ ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఓటు హక్కు ఉన్నవారు సైతం ఇక్కడికి వచ్చి తమ ఓటును అయితే వినియోగించుకుంటున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది మీడియాని లోపలికి అనుమతించకుండా కూడా అటు కలెక్టర్ ఆదేశాల మేరకు వస్తున్నామని చెప్పినా కూడా కొంతమంది అధికారులు అయితే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న విధానాన్ని కూడా మనం 95 న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. అటు మరోవైపు చూసుకుంటే అటు తెలంగాణలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు అయితే ప్రతిష్టం చేయడం జరిగింది. మరి మొత్తానికైతే ఎక్కడికెక్కడ అయితే ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంతో మంది కూడా వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ఇక మరోవైపు అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి నియోజకవర్గంలో గెలుపుపై అయితే ఉత్కంఠ నెలకొంది. అటు 2 ప్రధాన పార్టీల నేతలు కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేస్తుండడంతో అసలు ప్రజలు ఓటర్ తీర్పు ఎట్లా ఉంటుందంటూ కూడా ప్రజలు ఉత్కంఠ రేపుతున్నటువంటి విషయం చూస్తున్నాము. అటు కామారెడ్డిలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ మరియు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండడంతో అటు తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. అసలు ఓటర్ ఎవరి వైపు తీర్పు అనుకూలంగా చెప్తారనే విషయంపై కూడా సస్పెన్స్ అయితే తెలియపుతుంది. మరోవైపు చూసుకుంటే అటు కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం ముషీరాబాద్ లో ఉన్నటువంటి బ్లూ బర్డ్స్ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఎక్కడికక్కడ పోలీసులు ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సెల్ ఫోన్ కూడా లోపలికి తీసుకొని ఇవ్వకుండా ఇక్కడ ఎంట్రన్స్ లోనే చెకింగ్ కూడా నిర్వహిస్తుండడం జరిగింది. దీన్ని వాళ్ళు ఆర్ఓ ఆదేశాల మేరకు చేస్తున్నామంటూ కూడా వారు చెప్తున్నారు. మరి మొత్తానికైతే ఇవాళ పోలింగ్ తేదీ కావడంతో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు 3 ప్రధాన పార్టీలు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ గెలుపు మాదంటే మాది అనే ఒక ఇదితో ముందుకు వెళ్తున్నట్టు మనం చూస్తున్నాము. మరి అటు ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటర్ తీర్పు ఎవరి వైపు చెప్తాడు, ఈసారి తెలంగాణలో మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిన అవసరం ఉంది. थोड़ा
లేకపోతే నేను అన్న ఏమైంది అన్న ఓటేస్తుంది ఓటేస్తుంది ఐడి కార్డు ఉండాలి కంపల్సరీ. తెల్లబట్టండి తెల్లబట్టండి चाय सिगरेट తాగుతున్నారు తాగేక్కడ పడేసిండు చాయ్. తెలంగాణలో ఈ రోజు పోలింగ్ నిమిత్తం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. ప్రస్తుతం మనం ముషీరాబాద్ మోహన్ నగర్ లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే క్యూ లైన్ లో భారీగా ఓటర్లు అయితే వేచి ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు మరోవైపు ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా తీవ్ర అయోమయంలో ఉన్నాయి. అసలు ఈసారి ప్రజా ఓటు తీర్పు ఎటు ఉంటుంది, ఎవరు గెలుస్తారనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ ముషీరాబాద్ మోహన్ నగర్ లో చూసినట్టయితే ఇప్పటికే 50% పోలింగ్ పూర్తయినట్టుగా కూడా కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి. ఈసారి భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మనం క్యూ లైన్ లో అయితే చూస్తున్నాము. భారీగా ఓటర్లు వేచి ఉండి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అటు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ఎప్పుడు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారు. మరి ఈసారి అటు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే భారీగా ఇప్పటికే పోలింగ్ శాతం నమోదైనట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడికక్కడ కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అటు మరోవైపు పోలింగ్ సిబ్బందికి కనీస సదుపాయాలు కల్పించలేదు. అటు తాగడానికి తాగునీటితో పాటు వారికి మలమూత్ర విసర్జనకు కూడా ఎటువంటి సౌకర్యాలు లేవంటూ కూడా కొన్ని దగ్గర అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్న విషయం చూస్తున్నాము. అటు మరోవైపు చూస్తుంటే కొన్ని నియోజకవర్గాల పోలింగ్ బూత్ల వద్ద అయితే అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా కొట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పరిస్థితిని సమీక్షిస్తున్న తీరును కూడా చూస్తున్నాము. అటు మరోవైపు ఈసారి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే అటు కామారెడ్డిలో గెలుపుకి సంబంధించి అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు రెండు ప్రధాన పార్టీల నేతలు అటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ మరియు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండడంతో అసలు ప్రజా ఓటర్ తీర్పు ఎటు ఉంటుందనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. అటు మరోవైపు పల్లెల్లో ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు, పట్టణంలో ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ బస్సులలో ప్రయాణిస్తూ కూడా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక తుడి తీర్పు అయితే డిసెంబర్ 3న వెలువడనుంది. అసలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనం ముషీరాబాద్ మోహన్ నగర్ లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద చూసుకుంటేనైతే భారీగా ఓటర్లు అయితే బారులు తీరు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కడికక్కడ ఓటర్లు సిద్ధపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అంటే నవంబర్ 30న పోలింగ్ ప్రారంభమైంది. వాళ్ళ ఉదయం 6 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే హైదరాబాద్లో అటు చుట్టుపక్కల కూడా పోలింగ్ శాతము ఇంకా ముందు కంటే కూడా ఎక్కువగా నమోదైనట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరి ప్రస్తుతం మనం ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి పార్సిగుట్ట పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ రెండు దిక్కులు చూసినట్టయితే ఓటర్లు బారులు తీరున్నారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేసుకున్నారు. అటు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఓటు హక్కు ఉన్నవారు సైతం ఇక్కడికి చేరుకొని తమ ఓటును అయితే వినియోగించుకుంటున్నారు. అటు రెండు దిక్కుల బారులు తీరి ఉన్నారు పురుషులు స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. అటు తమ ముందు రాబోయే 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఇక అటు రాజకీయ పార్టీలలో సైతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు పోలింగ్ ఈసారి ఎవరి వైపు చూపుతోంది, ప్రజలు ఎవరి వైపు ఉంటారనే దానిపై కూడా మరి ఇక కొంతసేపట్లో కూడా ఉత్కంఠ అయితే వీరనుంది. అటు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పార్సిగుట్ట పోలింగ్ బూత్ వద్ద భారీగా ప్రజలు బారులు తిరిగి ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఆసక్తిని చూపుతున్నారు. కాసేపటి క్రితమే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సైతం తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకున్నట్టుగా కూడా ఇక్కడే చెప్తున్నారు. మరి వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్లో భాగంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం సనత్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే 95 న్యూస్ స్క్రీన్ మీద ఓటర్లు బారులు తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అట్లా